సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఒపీనియన్ అడిగింది. ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలి అనుకుంటే దాని మీద మీ అభిప్రాయం ఏంటి అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. మరి అంటే ఇప్పుడు సిబిఐకి ఈ కేసుని అప్పగిస్తారా? సిట్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉందా? లేదా ఒక సిట్టింగ్ జడ్జితోనో రిటైర్డ్ జడ్జితోనో కమిటీ వేస్తారా? ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా సిట్ క్యాన్సిల్ అవుతుంది. దుర్బుద్ధితోనే సిట్టును వేశారు. ఈ విషయాలన్నింటినీ కప్పిపుచ్చడం కోసమే సిట్టును వేశారు. ఈ విషయము ఆల్రెడీ సుప్రీంకోర్టు పరిశీలించింది. ఖచ్చితంగా కేంద్ర దర్యాప్తు సంస్థతో కానీ లేకపోతే సుప్రీంకోర్టు ధర్మాసనంతో కానీ జడ్జితో కానీ ఈ ఖచ్చితంగా విచారణకు ఆదేశిస్తారు. అదే ప్రజలు కోరుకుంటున్నారు, అదే హిందూ ధార్మికులు కోరుకుంటున్నారు. ఇప్పుడు చెప్పమంటున్నా నేను, ఏమయ్యారు? రైల్లో చెక్క భజన చేసుకుంటూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడానికి వెళ్ళి విపరీతమైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళందరూ ఏమయ్యారు? సనాతన ధర్మం పేరుతోటి మెట్ల పూజ చేసిన ముత్తైదువులందరూ ఏమయ్యారు? వీళ్ళందరూ ఇప్పుడు మాట్లాడాలి ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి, వెంకటేశ్వర స్వామి గురించి, భక్తి గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఇప్పుడు నోరు లేవట్లేదేంది? మరీ ముఖ్యంగా కొన్ని వత్తాసు పలికే మీడియా సంస్థలు యూట్యూబర్స్ విచ్చలవిడిగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఏమయ్యారు? పెట్టండి డిబేట్లు, మాట్లాడండి, అడగండి ప్రశ్నలు, చెప్తారు సమాధానాలు. వైఎస్ఆర్సీపీ క్యాడరు ఈరోజు రెడీగా ఉంది. చెప్తారు సమాధానాలు, అడగండి ప్రశ్నలు, పెట్టండి డిబేట్లు, పిలవండి. రెడీగా ఉంది వైఎస్ఆర్సీపీ సైన్యం. మీకు తగిన బుద్ధి చెప్పడానికి, సరిగ్గా సమాధానం చెప్పడానికి హిందూ ధార్మిక వ్యవస్థ మొత్తం, అట్లనే హిందూ భక్తులు మొత్తం, హిందూ ధర్మం మొత్తం మీకు పనిష్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ దుర్బుద్ధితో, దురాలోచనతో, తుచ్చబుద్ధితో, నీచ ఆలోచనతో వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేస్తూ, ఆయన లడ్డూ ప్రసాదాన్ని అప్రతిష్ట పాలు చేస్తూ ఏ ఆధారాలు లేకుండా చేసిన వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఇంతకంటే సిగ్గుందా? ఇంతకంటే లజ్జుందా? ఇంతకంటే మానవ అభిమానం పోయే విధానం ఉందా? అయినా ఎందుకు ఇంకా పదవిలో కొనసాగాలనుకుంటున్నారు? అయినా ఎందుకు బ్రతకాలనుకుంటున్నారు? ఆలోచించుకోవాలి. వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి.